నమస్కారం, బిటివి న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయులు హామీ. కూటమి పాలనలో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి డోలా. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గత 2 రోజులుగా వాడివేడిగా జరుగుతున్న చర్చ. తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చకు పట్టుపట్టిన వైసీపీ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని తొలగించాలని వైసీపీ డిమాండ్. రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలను విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన. 100 ఏళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించడం బాధాకరమని వ్యాఖ్య. రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలను వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తున్నామని వెల్లడి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరొక కీలక ఘట్టానికి రంగం సిద్ధం. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించి మహాకుంభాభిషేకాన్ని ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి. కుంభాభిషేక మహోత్సవంతో నగరంలో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకి ప్రమోషన్లు కల్పిస్తామని ప్రకటించింది. అదే సమయంలో గ్రామ వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా మారుస్తూ శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. బుధవారం శాసన మండలిలో ఈ బిల్లు ఆమోదం సందర్భంగా రాష్ట్ర స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. ఈ కొత్త కార్యాలయాల ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తామని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కూటమి పాలనలో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని డోలా తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. తాము ఆ నిధుల్ని విడుదల చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గత 2 రోజులుగా వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మండలి సమావేశాలు కొనసాగుతూ ఉండగా తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో నిన్న తిరుమల లడ్డు వ్యవహారంపై వాడివేడి చర్చ జరగగా ఈ రోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని తొలగించాలని డిమాండ్ చేస్తూ మండలిలో వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సభ ప్రారంభం కాగానే ఆందోళన చేపట్టారు. దీంతో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం వైసీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని మండలి చైర్మన్ పోడియం చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో అంతా కూడా గందరగోళం పరిస్థితి నెలకొంది. అప్పుడే ఎందుకు చేయాలి అధ్యక్ష? వీళ్ళ పాపాలన్నీ చెప్పాలి కదా అధ్యక్ష. చాలా సమయం పడుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ కాఫ్ రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. కాఫ్ రిపోర్ట్ లో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, అలాగే మీడియం రైస్, ఇటువంటి కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, కోకోనట్, పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామ్ అండ్ బీఫ్ టాలో లాడ్ అనేటువంటి ఈ మిశ్రమాల కలయిక ఇందులో ఉంది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ రావడం జరిగింది అధ్యక్ష. టెండర్లకి, నిబంధనలకి నీళ్లు వదిలేరు అధ్యక్ష. టెండర్లన్నీ కూడా మార్చివేశారు. ముఠా కట్టినటువంటి కల్తీ రాయళ్ళని అందరినీ తీసుకొచ్చి డైరీ ఏజెంట్లుగా వాళ్ళు ఆనాడు సృష్టించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, దుర్మార్గం ఏంటంటే కల్తీ నెయ్యి తయారీ కేవలం మిశ్రమ పదార్థాలు. చొక్క పాలు లేవు, చొక్క నెయ్యి లేదు. ఈ విధంగా రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలను విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని, 100 ఏళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకుని వస్తున్నామని పేర్కొన్నారు. నెల రోజుల్లోనే ఈ విషయంపై సానుకూల నిర్ణయం వస్తుందని తెలిపారు. పంచాయతీరాజ్ బడ్జెట్ 15,485 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖ 11,217 కోట్లు, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు 713 కోట్ల బడ్జెట్ గ్రాంట్ల కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కొత్త జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణపైన దృష్టి పెడతామని తెలిపారు. మొక్కలకు జియో ట్యాగింగ్ విషయం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని వివరించారు. ఏపీలో 3,000 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్ని స్థానిక సంస్థలకు సకాలంలో ఇచ్చామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాగే మొక్కలు నాటేస్తున్నారు కానీ అటవీ శాఖ మొక్కలు నాటేస్తున్నారు కానీ వీటిని ఎంతవరకు కేర్ చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి ఈ నర్సరీస్, ప్లాంటేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తున్నారు. మెషర్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు కంటిన్యూస్లీ మానిటర్ ద నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్.
అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి మొక్కకి బెంగళూరుకి వెళ్ళిన, కర్ణాటకకి వెళ్ళిన తర్వాత వారి ఎలా చేస్తున్నారో కూర్చొని ఎవ్రీ ట్రీస్ విల్ బి జియో ట్యాగ్డ్ అధ్యక్ష. అది కొంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు రాజమండ్రిలో కూడా మేము దానికి సంబంధించిన ఒక కొత్త నర్సరీని స్టార్ట్ చేసాం అధ్యక్ష. దీనికి ప్రత్యేకించి అసలు మొక్కలు నాటడంతో అయిపోతూ దాన్ని సంరక్షించుకోవాల్సింది అనేది వారి సూచన ఖచ్చితంగా పాటించి దానికి ఏం చేస్తున్నా వారికి ప్రత్యేకంగా వారికి తెలియజేస్తాం అధ్యక్ష. ఈ సభకు కూడా తెలియజేస్తాను. నాకు దీనికి ఒక రేపు మొత్తం మాట్లాడేటప్పుడు నా డిపార్ట్మెంట్ సంబంధించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి మరింత వివరాలతో రేపు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే రెడ్ శాండల్స్ గురించి చెప్పారు అధ్యక్ష. రెడ్ శాండల్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి సరైన రెమ్యూనరేటివ్ ప్రైస్ వచ్చే వరకు దీన్ని ఎలా చేయాలని దాని మీద గ్రూప్ ఫామ్ చేశారు అధ్యక్ష. దాని మీద కూడా మీకు రేపు మోర్ డీటెయిల్గా తెలియజేస్తాం అధ్యక్ష. అలాగే రీస్ట్రక్చరింగ్ ఆఫ్ పంచాయత్స్ గురించి ఏదన్నా కేసులు ఉన్నాయా అని అడిగారు కోర్ట్స్లో. వాటికి సంబంధించి ఎలాంటి కేసులు లేవు అధ్యక్ష. ఇది అలాగే జల్ జీవన్ మిషన్కి సంబంధించి అధ్యక్ష మీరందరూ దృష్టికి తీసుకొచ్చినాయి కాబట్టి ఒకసారి ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేస్తాం. ఇది మల్టీ విలేజ్ స్కీమ్స్ దాదాపు మనకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 వాళ్ళు అరాకొరగా చేసి వదిలేశారు అధ్యక్ష. వాటిని మనం వచ్చి పూర్తి చేసాం. అలాగే మనం ఒక 5 ప్రాజెక్ట్స్ని మనం మల్టీ విలేజ్ స్కీమ్స్ని స్టార్ట్ చేసాం. ఇంకొక 7ని నిన్ననే అప్రూవల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి అసలు గొంతెండిపోతున్న గ్రామాలని ఒక 3000 గ్రామాలను ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ఆ 3000 గ్రామాలకి మన ఆర్థిక వనరులు సహకరించినప్పటికీ కూడా దాన్ని ప్రత్యేకించి నిన్న ఉన్నతాధికారులందరితో కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చొని కూడా దీని మీద చాలా లోతైన చర్చ జరిగింది అధ్యక్ష. దాని గురించి కూడా మీకు చాలా డీటెయిల్గా రేపు ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అని మీకు సమగ్రంగా తెలియజేస్తాను. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన అన్ని నిధులు కూడా ఇన్ టైం మేము రిలీజ్ చేసాం అధ్యక్ష. అలాగే జిల్లా పరిషత్ కింద మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లోపు ఇవన్నీ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరొక కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించి మహాకుంభాభిషేకాన్ని ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కుంభాభిషేక మహోత్సవంతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది. 6న యాగశాల ప్రవేశం నుంచి క్రతువు మొదలవుతుంది. 8న ఉదయం 9:34 మేషలగ్నంలో కనకదుర్గమ్మ ప్రధాన ఆలయ గోపురానికి 3 సముద్రాలు 12 పవిత్ర నదుల జలాలను కుంభాలతో తీసుకువచ్చి అభిషేకం చేస్తారు. దీనికోసం అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలతో పాటు కృష్ణ, గోదావరి, గంగా, యమున, కావేరి, పెన్న, వంశధార, బ్రహ్మపుత్ర తదితర నదుల నుంచి సేకరించిన జలాలు గురువారం రాత్రికి విజయవాడకు చేరుకుంటాయి. వాటిని కుంభాల్లో పోసి యాగశాలలో ఉంచుతారు. చివరి రోజున పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ఈ జలాలతో అమ్మవారి ప్రధానాలయ శిఖరాన్ని అభిషేకిస్తారు. ఇందుకోసం ఆలయం చుట్టూ పరంజా ఏర్పాటు చేస్తారు. పీఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలను మాత్రమే పరంజా పైకి అనుమతిస్తారు. అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా LED స్క్రీన్స్ ని ఏర్పాటు చేసి మొత్తం క్రతువుని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 500 రూపాయల టికెట్ ని తాత్కాలికంగా రద్దు చేస్తారు. అన్ని క్యూ లైన్ల నుంచి భక్తులు ఉచితంగా దర్శనాలు చేసుకోవచ్చు. కుంభాభిషేకానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశాలు ఉన్నందున ఘాట్ రోడ్ లోని ఓం మలుపు నుంచి దర్శనానికి క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. రోజుకి సుమారు 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభాభిషేకం చివరి రోజు ఆదివారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. మహిళా సాధికారత అనేది కేవలం బయట నుంచి వచ్చే సహాయం కాదని, అది అంతరాత్మలో మొదలయ్యే ధైర్యమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి తెలిపారు. స్వీయ విశ్వాసంతో కలల్ని సాధించుకునేందుకు ప్రయత్నించాలని, ఇతరుల మాటల ప్రభావానికి గురై లక్ష్య సాధన విరమించుకోకూడదని విద్యార్థినులకు సూచించారు. మహిళా సాధికారత అనేది కేవలం బయట నుంచి వచ్చే సహాయం కాదని, అది అంతరాత్మలో మొదలయ్యే ధైర్యమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం KPN కాలేజీ UGC విమెన్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భరణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఆత్మవిశ్వాసమే మహిళా సాధికారతకు పునాదిగా నిలుస్తుందని చెప్పారు. స్వీయ విశ్వాసంతో కలల్ని సాధించుకునేందుకు ప్రయత్నించాలని, ఇతరుల మాటల ప్రభావానికి గురై లక్ష్య సాధన విరమించుకోకూడదని విద్యార్థులకి సూచించారు. అంతరాత్మ సంతోషమే అసలైన విజయమని చెబుతూ తన విద్యార్థి దశ నుంచి ఎదుర్కొన్న కష్టాలు
తనకు తానుగా ధైర్యం చెప్పుకుంటూ సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన విధానాన్ని స్ఫూర్తివంతంగా వివరించారు. ఇంట్లో ఉండి చదువు అనే మాట నుంచి బాలికల్ని పరిమితులు విధించడం ప్రారంభమవుతుందని, ఆ దశ నుంచే బాలికలు తమకంటూ ప్రాధాన్యత తామే ఇచ్చుకుంటూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించుకోవాలని, అప్పుడే తాము కన్న కలలు తీర్చుకునే మార్గం ఏర్పడుతుందని తెలియజేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ నిరాశ, నిస్పృహ ప్రతి జీవితంలో సాధారణంగా ఉంటాయని, స్వీయ చైతన్యంతో వాటిని నియంత్రించుకుంటూ లక్ష్య సాధన కోసం శ్రమించాలని తెలిపారు. హిందూ హై స్కూల్స్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లో అధిక భాగం మహిళలే నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అలాగనే ఫిజిక్స్ లెక్చరర్ పి మౌనిక ఆధ్వర్యంలో నిర్వహించిన స్పాట్ లైట్ కార్యక్రమంలో విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు భరణి ప్రేరణాత్మకమైన సమాధానాలు చెబుతూ విద్యార్థుల్ని ఉత్తేజపరిచారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఉమెన్ స్టడీస్ సెంటర్ కన్వీనర్ గౌతమిదేవి, జి సీతారత్నం, వనమాదేవి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇన్ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ అ హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి. విమెన్ని అప్రిషియేట్ చేయడం, విమెన్ ఇన్స్పిరేషన్గా ఉన్న రోల్ మోడల్స్ని అప్రిషియేట్ చేయడం, వాళ్ళ గ్రోత్కి మనం ఎంతకెంత మనం ఈ సొసైటీ నుంచి అప్రిషియేషన్ ఇస్తున్నామో అంతకంతకు మన విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకటి చెప్తారు, వెన్ విమెన్ ఇస్ ఎడ్యుకేటెడ్ ఆ మొత్తం సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఈరోజు ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ విమెన్స్ డేలో ఇన్ని మహిళల్ని చూస్తున్నప్పుడు ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్రైడ్ అని చెప్పాలి. సో ఈ ఫ్రెటర్నిటీ విమెన్ యాజ్ సచ్ ఓవర్ జనరేషన్స్ ఎన్నో ఫ్యాక్టర్స్ వల్ల ఉన్న డిఫికల్టీస్ అన్నీ కూడా దాటి ఎన్నో డైవర్సిఫైడ్ ఫీల్డ్స్లో అచీవ్మెంట్స్ అనేది ఇప్పుడు చూస్తున్నాం. బట్ అలా అచీవ్ చేస్తున్న వాళ్ళకి ఇంకా ఒక హ్యాండ్ హోల్డింగ్ అనేది అవసరం, ఇంకా కూడా వాళ్ళని మోటివేట్ చేయడం అనేది చాలా అవసరం. వాళ్ళకి ఇంకా ఈ వరల్డ్లో ఏమేమి వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు అనే దీనికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం అనేది ఈ సొసైటీగా మనందరికీ ఉన్న బాధ్యత. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఈవెంట్స్ వేర్ విమెన్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్, బీ ఇట్ స్పోర్ట్స్ కావచ్చు, బీ ఇట్ కల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అండ్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా. సో వీటి అన్నిటికి కూడా మనం యాజ్ అ స్టేట్ వీఆర్ గివింగ్ దెమ్ ఆల్ ద ప్లాట్ఫామ్ రిక్వైర్డ్. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఈరోజు ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో వీళ్ళు యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్న విమెన్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, విమెన్ అండ్ లీడర్షిప్ రోల్స్ అనేది ఈ ఇన్స్టిట్యూషన్స్లో కూడా చూడడం జరుగుతుంది. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఎ ప్రౌడ్ మూమెంట్. ఇంకా రాబోతున్న జనరేషన్ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో వాళ్ళు ఇంకా ముందు వెలుకడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ వాళ్ళు ఫేస్ చేయాలి, వాళ్ళు ఎలా అచీవ్ చేయాలి అనేది గురించి కూడా వాళ్ళతో ఈరోజు షార్ట్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ. నమస్కారం, నా పేరు డాక్టర్ జి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ కేబిఎన్ కాలేజ్. ఈరోజు మా కాలేజీలో ఉమెన్స్ డే అనేది అడ్వాన్స్గా మేము జరుపుకోవడం జరుగుతుంది. సో కేబిఎన్ కాలేజ్లో ఎప్పుడు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్కి ముందుగానే ఒక పెద్దపీట వేస్తారండి. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన చాలా యాక్టివిటీస్ ఈ కాలేజ్లో జరుగుతున్నాయి. మహిళలకి ఫ్రీగా స్కూటీ డ్రైవింగ్ క్లాసెస్ జరపడం కానీ, అలాగే స్కేటింగ్ కానీ, కరాటే కానీ, ఇలా చాలా విషయాల్లో మహిళలకి ఫ్రీగా నేర్పిస్తున్నాము. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చాలా టైలరింగ్ అని త్రూఅవుట్ ద ఇయర్ జరుపుతూ ఉంటామండి. అలాగే స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా మహిళలకి చుట్టుపక్కల ఉన్న మహిళలందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీట వేసి ముందుకు నడిపిస్తూ ఉంటాము కేబిఎన్ కాలేజ్లో. అలాగే ఎడ్యుకేటింగ్ ఉమెన్ అనేది మెయిన్ స్లోగన్గా, అంటే ఎంపవర్ ఉమెన్ త్రూ ఎడ్యుకేషన్ అనేది ఒక మెయిన్ స్లోగన్గా తీసుకొని ఆడపిల్లలందరికీ కూడా మంచిగా విద్యను అందిస్తూ వాళ్ళకి మంచిగా ప్లేస్మెంట్స్ ఇస్తూ, అలాగే ఎంటర్ప్రినర్గా ముందుకు ఎదగాలి అనుకునే మహిళలకి ఆ ఎంటర్ప్రినర్షిప్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. అయితే ఇంకా కూడా ఆడపిల్లలు ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. విత్ ఇన్ ద స్టేట్ ప్లేస్మెంట్స్ ఇచ్చేటప్పుడు పిల్లలందరూ ముందుకు వస్తున్నారు, కానీ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఏదైనా సరే ఒక స్టూడెంట్కి ప్లేస్మెంట్ వస్తే పేరెంట్స్ని అడిగి లేకపోతే స్టేట్ దాటి బయటికి వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలా అనేది చాలా అది నిరోధకంగా ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో కూడా పిల్లలకి ఇంకా మోటివేట్ చేసి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పట్ల తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహరించిన తీరును ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. వంటంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు కొట్టేటి హనుమంతరావు, కామ దేవరాజు, బర్రె శంకర్రావు తదితరులు మాట్లాడారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రోటోకాల్ పేరుతో ఎంపీ చేతిలోని పట్టు వస్త్రాలను లాక్కోవటం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని, ఎమ్మెల్యే ఒక వీధి రౌడీలా ప్రవర్తించారని వారు మండిపడ్డారు. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీని తిరువూరులో కొలికిపోడి భ్రష్టు పట్టిస్తున్నారని, తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దళిత వాదాన్ని తెరపైకి తీసుకొని రావటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. నెమలి శ్రీ వేణుగోపాల స్వామి పవిత్ర సన్నిధిలో జరిగిన
ఒక అహంకారపూరిత సిగ్గుచేటు చర్యను తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఒక సంస్కారవంతమైన నాయకుడికి అండగా మేమందరం కూడా ఈరోజు మీ ముందుకు వచ్చాము. నా పేరు మీ శంకర్రావు బర్రే, నందిగామ నియోజకవర్గం, కంచికిచర్ల మండలం, కంచికిచర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తని. మొన్న జరిగినటువంటి నెమలి శ్రీ వేణుగోపాలస్వామి టెంపుల్లో భక్తియుక్తంతో జరగాల్సినటువంటి వెండి ప్లేట్లోని పట్టు వస్త్రములను తీసుకువెళ్తున్నటువంటి గౌరవనీయులు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి కేశినేని జానకి గారు వెళ్తున్న సమయంలో ప్రోటోకాల్ అనే మనసులో ఒక దురుద్దేశాన్ని పెట్టుకొని, అది ప్రోటోకాల్ కాదు. ప్రోటోకాల్ అంటే తెలుసా? గౌరవనీయ తిరువూరు ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు గారు, ప్రోటోకాల్ అంటే రాష్ట్ర గవర్నర్ మొదటి ప్రోటోకాల్, రెండవ ప్రోటోకాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మూడవ ప్రోటోకాల్ యూనియన్ మినిస్టర్, నాలుగవ ప్రోటోకాల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఐదవ ప్రోటోకాల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆరో ప్రోటోకాల్ ఎమ్మెల్సీ. ఇది ప్రోటోకాల్ అంటే. నీ కడుపులో దురుద్దేశం పెట్టుకొని గౌరవ రాష్ట్ర విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారిపై మీరు దుర్భాషలాడారు. అదేవిధంగా ఈ విషయంగా నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. మీరు ప్లేట్లు లాక్కునేది, వెండి పళ్ళెంలో పట్టు వస్త్రము లాక్కొని మీరు మమ్ములను, మా దళితులను అవమానిస్తున్నారు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మా యొక్క ఎస్సీ దళితుల్ని దేవాలయంలో అగ్రకులాల కమ్మ కులానికి చెందిన వారు మమ్మల్ని దేవాలయంలో అవమానపరిచారంటున్నారు. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, ఈ రాష్ట్రంలో నాయకుడిని పార్టీకి దూరం చేయాలని ఎలా అనుకుంటున్నావు కులకపూడి శ్రీనివాసరావు గారు? తప్పయ్యా, నీకు రాజకీయ పరిజ్ఞానం లేదు. అసలు క్రమశిక్షణ అంటే ఏంటో నీకు తెలుసా? నీకు తెలియదు. ఎందుకంటే నేను ఎక్కడో నుంచి తీసుకొచ్చి తిరువూరులో నిన్ను పార్టీ సీట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి మహామహా నాయకులు, మాజీ మంత్రి జోహార్ గారు కానివ్వండి, దత్తు గారు కానివ్వండి, అలాగే ప్రేమరాజు గారు కానివ్వండి, మేకల రామారావు గారు కానివ్వండి, నారాయణరావు గారు కానివ్వండి, అక్కడ అంటూ ఎంతోమంది ఉన్నారు అక్కడ పోటీ చేయగలిగిన వ్యక్తులు. అటువంటి వ్యక్తులు కాదని నీకు ఇస్తే వాళ్ళందరూ కూడా కష్టపడి నిన్ను గెలిపించి పంపించారయ్యా. అది పార్టీ అంటే. పార్టీ యొక్క క్రమశిక్షణ అంటే అది. నీకేం తెలుసా ఆ క్రమశిక్షణ గురించి? నువ్వు అధిష్టానాన్ని ఎదురు తిరుగుతావు, ఎంపీని ఎదురు తిరుగుతావు. నీ అబ్బ సొత్తు అనుకున్నావు పార్టీ అంటే. పార్టీ అంటే క్రమశిక్షణగా ఉండాలి. పార్టీ కోసం ఏ త్యాగం చేసిన వాడే అక్కడ ఉన్న. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటైన వి కన్వెన్షన్ విజయవాడ వాసుల అవసరాలకి ఎంతో ఉపకరిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. వివాహాది శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు అందరికీ అందుబాటులో ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని ఆయన అభినందించారు. రాజధాని నగరమైన విజయవాడకు ఇలాంటి వేదికలు మరిన్ని అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మిల్క్ ప్రాజెక్టు సమీపాన గల ఫంక్షన్ హాల్ ను అన్ని హంగులతో ఆధునీకరించి అభివృద్ధి చేశారు. వి కన్వెన్షన్ పేరిట ఏర్పాటైన ఈ హాల్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విజయవాడ లాంటి నగరంలో ఈవెంట్లు, ఫంక్షన్లు, వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో అన్ని రంగులతో ఆధునీకరించిన వి కన్వెన్షన్ ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వి కన్వెన్షన్ నిర్వాహకుడు మోహన్ మాట్లాడుతూ అన్ని హంగులతో తీర్చిదిద్దిన వి కన్వెన్షన్ విజయవాడ వాసులు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. తన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నగర ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విజయ డైరీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వి కన్వెన్షన్ని ఆనంద్ మోహన్ ఆధ్వర్యంలో చక్కగా రెనోవేట్ చేసి ఈ ప్రాంతంలో ఈ కళ్యాణ మండపం రెనోవేషన్ అయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా బిజియెస్ట్ ప్రాంతం. వన్ టౌన్కి అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఈ ప్రాంతంలో ఇంతటి చక్కటి కళ్యాణ మండపాన్ని, కన్వెన్షన్ హాల్ని తీసుకొచ్చినందుకు ముందుగా అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దీన్ని సపోర్ట్ చేసిన విజయ డైరీ యాజమాన్యం ఆంజనేయులు గారికి, ఎండీ గారికి, అందరికీ కూడా విజయవాడ నగరంలో మరొక
కన్వెన్షన్ సెంటర్ తీసుకొచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా. తప్పకుండా ఇక్కడ ఎక్కువ మంది మధ్యతరగతి బిలో మధ్యతరగతి ప్రాంతం నివసించే ఈ ప్రాంతంలో చక్కటి సౌకర్యాలతో అందరికీ కూడా ఇటువంటి అవకాశం సౌకర్యం కల్పించిన నిర్వాహకులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. విజయవాడ 1 టౌన్లో పాల ఫ్యాక్టరీ కళ్యాణ మండపం మరి అత్యంత అధునాతకంగా దీన్ని తిరిగి తయారు చేసి పునఃప్రారంభించుకోవడం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు, అలాగే పెద్దలు మాజీ పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు రవీంద్ర గారు, అదేవిధంగా నాగుల మీరా గారు, విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు గారు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఆనంద్ గారు వారి మిత్ర బృందం అందరూ కలిసి దీన్ని అత్యంత ఆధునికంగా తయారు చేశారు. తప్పకుండా ఇది ఈ ప్రాంతంలో పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. మరి మరొకసారి మన విజయవాడ నగరంలో ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలోన పాల ఫ్యాక్టరీ కళ్యాణ మండపం వీక్ కన్వెన్షన్ అని చెప్పి మనకి పాల ఫ్యాక్టరీ దగ్గర ఉండటం జరిగింది. సాయిరామ్ స్క్రీన్స్ దగ్గరలో ఉంటుంది. చాలా చక్కగా చాలా మోడర్న్గా సెంట్రల్ ఏసీ చేసి, అలాగే ఎవరైతే బయట హాల్ బయట కూడా చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. బయట కూడా సెట్స్ వేసి ఎంతో ఘనంగా ఏ కార్యక్రమమైనా మనం చేసుకోవచ్చు. వివాహాలే కానివ్వండి, శుభకార్యాలు ఏదైనా కానీ ఎంతో వైభవంగా చేసుకునే విధంగా రూమ్స్ నుంచి మనకి మొత్తం హాల్ నుంచి ప్రతిదీ మనకి న్యూగా చేయటం జరిగింది. చాలా బాగుంది హాలు. ఒకసారి ఎవరైనా కానీ శుభకార్యాలు చేసుకునే ప్రతి ఒక్కరూ ఒకసారి వచ్చి వీక్ కన్వెన్షన్ విజిట్ చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ప్రైస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల్ని వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో 20,000 రూపాయల లోపు ఉన్న బాధితులకి కొంతమేర న్యాయం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా కూడా మిగిలిన బాధితులకి ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, అగ్రిగోల్డ్ బాధితులు తమ సమస్యల్ని పరిష్కారం చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. 32 లక్షల మంది బాధితుల పక్షాన నిలబడి పోరాడుతున్నామని అసోసియేషన్ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసుకుంటే నేడు వారు రోడ్డున పడే పరిస్థితి రావడం దురదృష్టకరమని తెలియజేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల్ని పరిష్కారం చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని నిరంతరాయంగా నిబద్ధతతో పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ వచ్చినటువంటి ప్రభుత్వాలు అయ్యి కూడా చిత్తశుద్ధితో ఈ సమస్యని పరిష్కరించడం లేదు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక మంది కుటుంబాలు చిన్నాభిన్నం అవుతూ ఉన్నాయి. లేదు, అనేక మంది డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళు కూడా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయేటువంటి పరిస్థితి రోజున కనపడుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో కోర్టులో ఉందనే పేరుతో ఈ సమస్యని నానుస్తూ ఉన్నారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ 3,32,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్ ఒక సంవత్సరానికి. మరి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ డబ్బులు డిపాజిట్లు సేకరించిన వాళ్ళు ఎవరు? అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, పేదలు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబానికి వచ్చేటువంటి వాళ్ళు. మరి ఈ ప్రభుత్వం ఎందుకని 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయటం లేదనేటువంటి సమస్య ఈ రోజున అందరినీ వెంటాడుతూ ఉంది. అందుకనే ప్రధానంగా వీళ్ళు 3 డిమాండ్లు చేస్తూ ఉన్నారు. వాటి తక్షణమే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి ఈ విచారణ వేగవంతం చేసి సమస్యను పరిష్కారం చేయాలనేది మొదటిది. 2, నిబద్ధత కలిగిన అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని, కమిటీని ఏర్పాటు చేసి వీటిని వేగవంతం చేయాలనేటువంటిది రెండోది. లేదు, ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి విజయానంద్ గారి కమిటీని సత్వరం ఎప్పటికప్పుడు సమావేశాలు జరిపి చర్యలు తీసుకొని సమస్య పరిష్కారం అయ్యేటట్లు చూడాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. మరి 3,32,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదేమీ పెద్ద సమస్య కాదు. అందువల్ల ఎప్పటికైనా కానీ చంద్రబాబు గారు చొరవ తీసుకొని మరి లక్షలాది మంది డిపాజిట్దారుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయమని, తద్వారా వాళ్ళ కుటుంబాలు నిలబెట్టమని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ తరఫున అదే మిత్రులందరికీ నమస్కారం. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్
మన రాష్ట్రంలో 19.5 లక్షల మంది, మొత్తం 32 లక్షల మంది ఆకలి చావులకు గురి కాకుండా, ఆత్మహత్యలకు గురి కాకుండా అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం చేసిన నిలువ దోపిడీ నుండి వారి డిపాజిట్లు వారికి ఇప్పించడానికి చేస్తున్న పోరాటం మొన్న జనవరి నాటికి 12వ సంవత్సరంలోకి వచ్చింది. గతంలో 10.5 లక్షల మందికి డబ్బులు ఇప్పించగలిగాం, 906 కోట్లు. మరణించిన 142 మందికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇప్పించాం. కానీ ఈనాడు మరో 6,000 కోట్లు. మన రాష్ట్రంలో 3,080, ఇతర రాష్ట్రాల్లో సుమారు 3,000. మరో 20 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వెంట ఆశగా చూస్తున్నారు. మేనిఫెస్టోలో ఆస్తులు అమ్మి డబ్బులు ఇస్తామని ప్రకటించి ఉన్నారు. అలాగే హై పవర్ కమిటీ సిఎస్ ద్వారా ఏర్పాటు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ద్వారా అక్కడ కూడా కమిటీలు వేశారు. కానీ ఆచరణ గత సంవత్సర విజయవాడ నగరంలో పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందటం లేదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో మెడికల్ మాఫియా ఆగడాలపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా ఆగడాలను వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సింగనగర్ పైపుల్ రోడ్ లో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడారు. మెడికల్ మాఫియా బలవంతంగా ప్రజలపైన ₹1,000 ఖరీదు చేసే మందుల్ని బలవంతంగా అంటకడుతుందని ఆరోపించారు. అతి తక్కువ ధరకే మార్కెట్లో జనరిక్ మెడిసిన్స్ అందుబాటులో ఉంటే మెడికల్ మాఫియా ప్రజల రక్తాన్ని రాబందుల్లాగా పీకు తింటున్నారని మండిపడ్డారు. నగరంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని అధికారుల్ని కోరారు. విద్యా వైద్యానికి తూట్లు పొడుస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ రోజున విద్య అనేటటువంటిది ప్రైవేటీకరణ కాపాడిపోయింది, వ్యాపారీకరణ అయిపోయింది. అదే పద్ధతిలో వైద్యం కూడా ప్రైవేటీకరణ వైపు చేయటం వలన పేదవారికి వైద్యం అనేటటువంటిది అందుబాటులో లేకుండా పోతా ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేసేసి అన్ని విభాగాలు కూడా ఆసుపత్రులు లేకుండా కొన్ని విభాగాలకే పరిమితం చేయడంతో పేదవాడి వైద్యం మరింత దూరం అయిపోయింది. ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్స్లో వసూలు చేస్తున్నటువంటి ఫీజులు ఒక హాస్పిటల్కి ఒక రకంగా, ఇంకొక హాస్పిటల్కి ఇంకో రకంగా, ఎక్కడా కూడా పొంతలు లేనటువంటి పద్ధతిలో వైద్యం వసూలు చేస్తున్నటువంటి తీరు. దానికి తోడుగా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా ఎక్స్రేలు తీపించుకోవాలన్నా, ఎంఆర్ఐ స్కానింగ్లు చేయించుకోవాలన్నా, ఏ స్కానింగ్ చేయించాలన్నా కూడా ఒక రకమైనటువంటి నిర్ధారించేటటువంటి నిర్ణీత పట్టిక లేకపోవడంతో డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా ఒక దగ్గర వసూలు చేసేటటువంటి వ్యత్యాసంతో వసూలు చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైతే వైద్యం మంచిగా ఉండేటటువంటి దాన్ని ఎందుకు మెరుగుపరచట్లేదు అని చెప్పి. అదే పద్ధతిలో ఈ రోజున ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైనా వైద్యం పొందితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందినటువంటి వారికి సంబంధిత హాస్పిటల్స్కి ప్రభుత్వము నిర్ధారించినటువంటి ధరలకు అనుగుణంగా వారికి ఏ జబ్బుకి ఎంత ఇవ్వాలి అనేటటువంటిది ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స తీసుకునేటటువంటి వారికి ప్రైవేట్ హాస్పిటల్కి ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. అదే పద్ధతిలో వ్యక్తులుగా వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీలో కానీ లేకపోతే సిఎంఆర్ఎఫ్లో కానీ లేనటువంటి వైద్యానికి హాస్పిటల్స్కి వెళ్తే ఒక హాస్పిటల్లో ఆపరేషన్కి ఒక రకమైనటువంటి ఛార్జీలు, ఇంకొక హాస్పిటల్లో ఇంకొక రకమైనటువంటి ఛార్జీలు ఎందుకు వ్యత్యాసం ఉండాలి? మాయాజాలం నాటికని మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ సమాజంలో జరుగుతున్నదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించాము. ఇవాళ మెడికల్ మాఫియా ఇసుక మాఫియాలాగా, మద్యం మాఫియాలాగా పేటరేగిపోతా ఉంది. ఎక్కడ చూసినా సరే ఇవాళ ఒకటి చెప్తున్నా, కందిపప్పు రేటు తెలుసు అందరికీ, కేజీ ఎంత అని చెప్పి. మినపప్పు రేటు తెలుసు, చింతపండు రేటు తెలుసు, కానీ పలానా ట్యాబ్లెట్ రేటు ఎవరో ఏమి చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క ట్యాబ్లెట్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు. అలాగే మనం కడుపుల నొప్పో తలకాయ నొప్పో అనేది హాస్పిటల్కి వెళితే వాళ్ళు రకరకాలుగా, ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా 10-12 టెస్టులు రాస్తున్నారు. మళ్ళీ అది కూడా ఆ ల్యాబ్లోనే చేయాలి. ఉదాహరణకు నాకు హెల్త్ బాగోలేక
ఒక హాస్పిటల్లో టెస్టులు చేయించుకున్నా. సరే సెకండ్ ఒపీనియన్ కోసం మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ ఏం చేశాడు, ఈ రిపోర్ట్లు సరిగ్గా కూడా చూడకోకుండా వెంటనే మళ్ళీ ఆయన ఒక 15 టెస్టులు రాశాడు, 13,000 రూపాయలు బిల్లు వేశాడు. ఏంటి చెప్పండి, ఇవాళ ఇక్కడ చేసిన టెస్ట్ ఇక్కడ ఈ టెస్ట్కి పనికిరాదు. తిరువూరు నియోజకవర్గం నెమలి వేణుగోపాల స్వామి ఉత్సవాలలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని, తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడం ఆశ్చర్యానికి గురిచేసిందని, గత కొంతకాలంగా కొలికపూడి శ్రీనివాస్ వ్యవహరిస్తున్న తీరును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్, రాష్ట్ర మహిళా కార్యదర్శి మద్దాల రుక్మిణి తీవ్రంగా ఖండించారు. కొలికపూడి శ్రీనివాస్ దళితుడు అనే పేరును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. మరొకసారి ఎస్సీలను అడ్డం పెట్టుకుని కుటీల రాజకీయాలు చేస్తే కొలికపూడి శ్రీనివాస్ కు గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ఉమా కార్యాలయం నందు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు యువత సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు బెజ్జం జైపాల్, రాష్ట్ర మహిళా కార్యదర్శి మద్దాల రుక్మిణి మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గం నెమలి వేణుగోపాల స్వామి ఉత్సవాలలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని, తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలియజేశారు. గత సంవత్సరం మాదిరిగానే ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను ఎంపీకి, తలంబ్రాలను కొలికపూడి శ్రీనివాస్ కు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ చిన్ని చేతుల నుంచి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ బలవంతంగా లాక్కొని పరుగు పెట్టారని, ఎంపీ మౌనంగా ఉండిపోయారని తెలియజేశారు. ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకోకుండా ఎంపీ సంయమనం పాటించారని, కొలికపూడి శ్రీనివాస్ మాత్రం దళితుడు అనే పేరును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మరొకసారి ఎస్సీలను అడ్డు పెట్టుకుని కుటీల రాజకీయాలు చేస్తే కొలికపూడి శ్రీనివాస్ కు గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అందరికీ జై భీమ్. నేను బెజ్జం జైపాల్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మొన్న తిరువూరు నియోజకవర్గం నెమల గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారి మధ్య ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటం, దాన్ని గొడవగా మార్చాలనే ఉద్దేశంతో కొలికపూడి శ్రీనివాసరావు గారు వ్యవహరించిన తీరుని మేము విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత తరపున, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ విభాగం నుంచి కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందంటే, యాక్చువల్గా ఆలయంలోకి రాగానే ఆలయ పెద్దలు ముందు ముత్యాహారాలను, అదేవిధంగా కంకణాలను, వాటిని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారికి ఇచ్చి పట్టు వస్త్రాలు ఉన్న ప్లేట్ని ఎంపీ గారు కేశినేని చిన్ని గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఇతని చేతిలో ఉన్న ఈ కంకణాలను వాటిని తీసుకెళ్ళి వాళ్ళ సతీమణి చేతికి ఇచ్చేసి ఎంపీ గారి దగ్గర ఉన్న ఆ పట్టు వస్త్రాల ప్లేట్లు లాక్కొని అక్కడ గొడవకి దారితీసే విధంగా వ్యవహరించగానే వెంటనే కేశినేని చిన్ని గారు కూడా దాని విషయాన్ని పెద్ద ఇష్యూ చేయకుండా చాలా స్నిగ్ధప్రజ్ఞతో, ఎంతో ఆదర్శవంతమైన నాయకుడిగా అక్కడ దేవుడి గుడిలో ఎటువంటి కార్యక్రమాలు కూడా వివాదాలకు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆయన చాలా మంచి వ్యవహారం, మంచి పద్ధతిలో వెళ్ళి దాన్ని అక్కడితో సద్దుమణిగే విధంగా చేసినప్పుడు కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే అయిన కొలికపూడి శ్రీనివాసరావు గారికి, అక్కడ ఉన్న ప్రజలకి ముఖ్యంగా 10,000 నమస్కారాలు పెట్టాల్సి వస్తుందండి. ఎందుకంటే పార్లమెంటు సభ్యుడు 21 నియోజకవర్గానికి అతినేతగా నడుచుకుంటూ వస్తూ ఎవరికి ఎటువంటి భేదాలు లేకోకుండా చేస్తున్న ఒక కేశినేని చిన్ని గారిని అవమానించిన ఈ శ్రీనివాసరావుని ఏమని చెప్పాలో, ఎలాగ బుద్ధి చెప్పాలో ఆ ఏరియా వాళ్ళు, ఆ తిరువూరు ప్రజలే ఆయనకి బుద్ధి చెప్పాలి. ఇలాంటి నిందలు ఎన్నో వేశాడు ఆయనకి, కానీ మేము మాట్లాడలా. ఎందుకంటే ఇది ఒక కుటుంబ సభ్యులుగా మేము భావించి మేము దీన్ని రోడ్డు ఎక్కకోకుండా చూసుకున్నాం. కానీ ఈరోజు దేవుడి సన్నిధిలో ఆయన చేతిలో ఉన్న బట్టలు శారీ అది తీసేసుకొని ఆయన నెత్తి మీద పెట్టుకొని ఆయన ముందు కూర్చొని
చిన్ని గారిని ఎంపీ గారిని వెనక కూర్చోవటం అన్నది నీకు సిగ్గు అనిపించట్లా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నిజంగా మేము దరిద్రమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయులు హామీ. కూటమి పాలనలో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి డోలా. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గత 2 రోజులుగా వాడివేడిగా జరుగుతున్న చర్చ. తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చకు పట్టుపట్టిన వైసీపీ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని తొలగించాలని వైసీపీ డిమాండ్. రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలను విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన. 100 ఏళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించడం బాధాకరమని వ్యాఖ్య. రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలను వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తున్నామని వెల్లడి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరొక కీలక ఘట్టానికి రంగం సిద్ధం. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించి మహాకుంభాభిషేకాన్ని ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి. కుంభాభిషేక మహోత్సవంతో నగరంలో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.